మన ప్రియ ప్రభువు లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామానికి మహిమ ఘనత ప్రభావాలు మెండుగా కలుగునుగాక. నెమ్మదిగా చెప్పారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇప్పటివరకు ఉద్యోగంగానే ఉన్నారు కదా, మీరు త్వరగా ముగించండి అంటగా చెప్పారు. అవునా? బహుశా మీరు చాలాసేపు నుంచి పాటలు పాడుతున్నట్టు ఉన్నారు. ఎప్పటి నుంచి పాడే చెప్పండి. చాలా సంతోషం. మీ ఓపికను బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. ప్రేమతో నన్ను ఆహ్వానించినటువంటి దైవజనులు పాస్టర్ అవినాష్ గారికి మీరు వెళ్ళిపోయారా? వందనాలండి. దైవజనులకు ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాం. పరిచయస్తులు ఉన్నారు, చాలా సంతోషం. అలాగే తమ్ముడు వందనాలు నాన్న, పిల్లలు వందనాలు నాన్న, అందరికీ వందనాలు. అలాగనే ప్రియ గ్రామస్తులకు ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. గ్రామస్తులు చాలా మంచివారని విన్నాను. నేను కోవాడనే గ్రామం నుండి వచ్చాను. మా గ్రామస్తులు కూడా చాలా మంచివారు. ఎందుకంటే ఇలాగున దైవ కార్యక్రమాలు జరిగేటప్పుడు వారు ఏమీ ఇబ్బంది పెట్టరు, చక్కగా సహకరిస్తారు. ఎవరి భక్తిని మనము ఆటంకపరచకూడదు. అలాగే మా గ్రామంలో కూడా అలాగే ఉంటారు. పెద్దవాళ్ళు ధనికులు కూడా చక్కగా వారు సహకరిస్తుంటారు. బహుశా నేను 2-3 పర్యాయాలు ఈ గ్రామానికి వచ్చాను. అప్పుడు కూడా గ్రామస్తులు ఎంతగానో సహకరించారు. అందును బట్టి వారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. పిల్లరా, కొన్ని విషయాలు మనము తేలికగా మాట్లాడుకుందాం. 119వ కీర్తనలో కొన్ని మాటలు చదువుకొని కొంత సమయము దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. 119వ కీర్తన మొదటి 8 వచనాలు చదువుతాను. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు. ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెదకువారు ధన్యులు. వారు ఆయన మార్గంలో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు. నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలనని నీవు మాకు ఆజ్ఞాపించున్నావు. ఆహా, నీ కట్టడలను గైకొన్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు. నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానము కలుగనేరదు. నీతిగల నీ న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నీ కట్టడలను నేను గైకొందును, నన్ను బొత్తిగా విడనాడకము. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు మా హృదయపూర్వక వందనాలు. ఈ లేఖన సత్యాలు మా కొరకు ఆశీర్వదించమని యేసు ప్రభువారి పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి గణపరిచి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పిల్లరా, ఈరోజు దేవుని లేఖనం నుండి ముఖ్యంగా ఒక మాట మనము ధ్యానం చేయబోతున్నాం. అదేంటంటే దేవుని శాసనం. దేవుని శాసనం అనేటువంటి ఒక మాటను ఈరోజు ధ్యానం చేస్తాం. దేవుని శాసనం ఎలా ఉంటుంది, మానవుని శాసనం ఎలా ఉంటుంది. మనము దేవుని శాసనానికి లోబడుతున్నామా, మానవ శాసనాలకు లోబడుతున్నామా? ఈ విషయాన్ని రాత్రి కొంచెం ఆలోచన చేద్దాం. ఏ మనిషి అయినా కానీ దేవుని శాసనానికి, దేవుని మాటకు, దేవుని కట్టడకు, దేవుని నియమానికి లోబడుతున్నాడా, లేకపోతే మానవుని యొక్క నియమాలకు లోబడుతున్నాడనే విషయము మనం ఈరోజు కొంచెం ఆలోచన చేద్దాం. ఈ భాగం మనం చదువుకున్నప్పుడు ఈ భాగంలో మనకు ఎవరు మాట్లాడకండి, మీరు మాట్లాడుకుంటే బయటికి వెళ్ళి మాట్లాడుకోండి. పాటల సమయం అయిపోయింది, వాక్యం చెప్తున్నాము, వింటే వినండి, లేకపోతే ఇంటికి వెళ్ళి కూర్చోండి. ఈ భాగంలో మనం చూసినప్పుడు దేవుని వాక్యంలో ఈ మాటలు, ముఖ్యంగా ఈ 119వ కీర్తనలో ఈ మాటలు సారికి మనకు కనపడుతుంటాయి. అదేంటంటే ధర్మశాస్త్రము, శాసనములు, ఆజ్ఞలు, కట్టడలు,
న్యాయ విధులు. ఇవన్నీ కూడా ఇంచుమించు దేవుని శాసనం అని పిలువబడతాయి. కనుక దేవుని శాసనము, దేవుని ఆజ్ఞ ఎలాంటిదో దేవుని లేఖనము మనకు చాలా తేటగా చెప్తుంది. దేవుని శాసనం యొక్క లక్షణం ఏమిటి, దాని స్వభావం ఏమిటి, దేవుని శాసనం ఎలాంటిది, అది దేవుని వాక్యమే మనకు తేటగా చెప్తుంది. దేవుని శాసనం ఎలాంటిదంటే, ఒక మాట చూద్దాం చూడండి. అది సంపూర్ణమైనది. 119వ కీర్తన 7వ వచనం ఒకసారి చదివితే, నీతి గల నీ న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయంతో నీకు కృతజ్ఞతాస్తుతులు. 19:7 చదువుతున్నానా? 19వ కీర్తన 7వ వచనము, యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది అని చెప్పబడింది. ఆంగ్లంలో అన్నాడు, ద లా ఆఫ్ లార్డ్ ఈజ్ పర్ఫెక్ట్ అన్నాడు. ద లా ఆఫ్ లార్డ్ ఈజ్ పర్ఫెక్ట్ అన్నాడు. దేవుని శాసనము, దేవుని ధర్మశాస్త్రము అది సంపూర్ణమైనది అని తెలుగులో బైబిల్ వచనంలో శాశ్వతమైన నీతి గలది అని రాయబడి ఉంటుంది. ఈ వచనం చదవండి. రోమపత్రిక 7వ అధ్యాయము 12వ వచనం. 7వ అధ్యాయము 12వ వచనం. రోమపత్రిక 7వ అధ్యాయము 12వ వచనం ఏం రాయబడింది? నీ ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనది, నీతి గలది, ఉత్తమమైనది ఉంది. మనకేమర్థమవుతుందంటే, దేవుని ధర్మశాస్త్రము సంపూర్ణమైనది, దేవుని ధర్మశాస్త్రం, దేవుని న్యాయము నిర్దోషమైనది, అది తప్పిపోనిది, నీతి గలది, పరిశుద్ధమైనది అని చెప్పబడుతుంది. కనుక దేవుని శాసనము ఇన్ని లక్షణాలు కలదిగా మనకు వాక్యము తెలియజేస్తుంది. ఈరోజు మన న్యాయ శాస్త్రానికి లేకపోతే మన చట్టాలకు మూలము ఏదంటే దేవుని వాక్యము. అమెరికా యొక్క చట్టం తీసుకున్న, ఇంగ్లాండ్ యొక్క చట్టం తీసుకున్న, ఇంచుమించుగా అవి ఈ బైబిల్ లేఖన ఆధారముతో అవి వ్రాయబడ్డాయని మనకు తెలియజేయబడుతున్నాయి. అమెరికా యొక్క చట్టాన్ని తీసుకుంటే గనక 38% నేరుగా నిర్గమకాండములోను ద్వితీయోపదేశ కాండములో ఉన్నటువంటి వాక్యాలు నేరుగా వారు శాసనాలుగా పెట్టుకున్నారని అక్కడ ఆ చట్టాలు మనకు తెలియజేస్తున్నాయి. కొంచెం ఇది ఆలోచన చేయండి. డాక్టర్ బి అంబేద్కర్ గారు, ఆయన చాలా బాగా చదువుకున్న వ్యక్తి, ఇంచుమించుగా మన జీవితాలకు ఒక క్రొత్త మార్గాన్ని చూపించిన వ్యక్తి, చాలామందిని ప్రభావితం చేసిన వ్యక్తి. ఈయన కూడా మరి ఆ ప్రాంతంలోకి వెళ్ళి ఆ చదివి అదంతా ఆ యొక్క చట్టాలను చదివి మన భారతదేశపు చట్టాన్ని కూడా ఆయన రాయటం జరిగింది. ఇది నేను ఊరికనే చెప్పడం లేదు, కానీ ఉన్నటువంటి విషయాలే మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక మానవుని యొక్క చట్టానికి, మానవ న్యాయ వ్యవస్థకు మూలము ఏదంటే దేవుని యొక్క వాక్యము. మనిషి న్యాయంగా, యథార్థంగా, క్రమంగా, క్షేమంగా బ్రతకాలంటే దేవుని యొక్క న్యాయశాస్త్రము ఎంతైనా అవసరమైంది. కొన్ని విషయాలలో మనిషి తాను సొంతంగా సిద్ధపరచుకున్న శాసనాలు ఉన్నాయి, అవి మేలుకరమే. కానీ దేవుని వాక్యం అయితే ఎంత మాత్రం కూడా తప్పిదము లేకుండా మానవ జీవితంలో అది మేలుకరంగా ఉందనే విషయము మనము జ్ఞాపకం చేసుకోవాలి. కనుక దేవుడు శాసనకర్త. ఆయన మనకు శాసనాన్ని ఇచ్చాడు. మనిషి క్షేమం కొరకు ఆయన మనకు శాసనాన్ని ఇచ్చాడు. ఈ శాసనం యొక్క సారాంశం ఏంటంటే, ఈ శాసనం యొక్క సారాంశము, ఈ చట్టం యొక్క సారాంశం ఏంటంటే, దేవుని ప్రేమించు, మానవుని ప్రేమించు. దేవుడిచ్చిన ఈ శాసనం యొక్క సారాంశం అంతా మనం గమనిస్తే ఒక విషయం వస్తుంది అన్నమాట. ఒక విషయం మనకు అర్థమవుతుంది. అదేమిటంటే, దేవుని ప్రేమించు, మనిషిని ప్రేమించు. లూకాసు వార్త 10వ అధ్యాయం, లూకాసు వార్త 10వ అధ్యాయం 25-27 వచనాలు చదువుదాం. చూడండి. లూకా చదవమ్మా.
ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు ఒకడు లేచి, బోధకుడా, నిత్య జీవమునకు వారసునవటానికి నేనేమి చేయాలని ఆయనను శోధించుచు అడిగాను. అందుకు ఆయన, ధర్మశాస్త్రం అందేమి వ్రాయబడి ఉన్నది, నీవేమి చదువుచున్నావని అతను అడుగగా అతడు, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ మనసుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవలననియు, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలననియు వ్రాయబడి ఉన్నదని చెప్పాను. ధర్మశాస్త్రం యొక్క సారాంశం అంతా. మరొక చోట ఒక శాస్త్రి ఏమడుగుతాడంటే, దేవా, ప్రభువా, ఆజ్ఞల్లో ముఖ్యమైన ఆజ్ఞ ఏది అని అడుగుతాడు. అప్పుడు చెప్తాడు, ప్రభువు నీ దేవుని ప్రేమించాలి అని చెప్తాడు. అలాగే నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించాలని చెప్తాడు అనమాట. చూసారా, ధర్మశాస్త్ర సారాంశం అంతా, దేవుని శాస్త్రం యొక్క సారాంశం ఏంటంటే దేవుని ప్రేమించాలి, మనిషిని ప్రేమించాలి. అవును, ఇప్పుడు మనము ఏ భక్తి చేసినా ప్రాథమికంగా అందులో ఉండాల్సిన విషయం ఏంటంటే ప్రేమ ఉండాలి. అర్థమైందండి? ఈ రోజున భక్తి పేరున కక్షలు పెంచుకుంటున్నారు, భక్తి పేరున ద్వేషం పెంచుకుంటున్నారు, దేవుని పేరున మనిషిని ప్రేమించడం మాని హింసించడం ప్రారంభిస్తున్నారు. చూసారా? కానీ యేసు ప్రభువు చెప్పారు, నీవు ప్రేమించాలి. నన్ను ప్రేమించడం మాత్రం కాదు, నన్ను నీవు ప్రేమిస్తూ ఉంటే నువ్వేం చేయాలంటే నీ పొరుగు వారిని నీవు ప్రేమించాలి. నన్ను నువ్వు ప్రేమిస్తున్నావంటే నువ్వేం చేయాలంటే నీ పొరుగు వారిని కూడా ప్రేమించాలి అని చెప్పడం జరిగింది. కనుక భక్తి యొక్క సారాంశం ఏంటంటే మనము ప్రేమ కలిగి జీవించాలి. భక్తి పేరున ఎప్పుడు కూడా హింసకు మనము పాలు పొందకూడదన్నమాట. చాలామంది మరి వారి భక్తి అంటూ నాకు తెలియదు, ఒకవేళ ఏ మతమైనా అలా చెప్పిందేమో తెలియదు, కానీ విషయం ఏమైనా ఉంటే ప్రేమతో మనము మాట్లాడుకోవచ్చు, కానీ హింసకు దూషణకు కారణము కాకూడదు. ఇటీవల కాలంలో పెద్ద ఆయన మంద కృష్ణమాది గారు రిజర్వేషన్స్ గురించి మాట్లాడుతూ వచ్చారనమాట. సరే, వారు రాజకీయ నాయకులు, వారు మాట్లాడుకుంటూ వచ్చారు, తప్పేం లేదు, వారంతటి జ్ఞానం నాకు లేదు. కానీ మాట్లాడుతూ ఆయన ఏమన్నారంటే జాన్ వెస్లీ గారు ఏ క్యాస్టో, తర్వాత సతీష్ కుమార్ గారు ఏ క్యాస్టో, షాలేం రాజు గారు ఏ క్యాస్టో అని చెప్తూ క్రైస్తవ్యంలో ఆయన కులాలను ప్రస్తావించడం జరిగింది. సరే, మీరు ఒక కులానికి ఉద్ధారకుడు అయితే ఉండొచ్చు, తప్పులేదు. అణగారిన కులాలకు మీరు ఉద్ధరించడానికి వస్తే వచ్చి ఉండొచ్చు, మంచిదే. కానీ నేను చెప్పేది ఏమిటంటే, వాక్యం చెప్పేది ఏమిటంటే, వారు దైవజనులు, వారు ఎప్పుడు కూడా మాది కులమని వారు ఎప్పుడూ చెప్పుకోలేదు. నేను క్రైస్తవుల తరపున మాట్లాడుతున్నాను, క్రీస్తు ప్రేమను మాట్లాడుతున్నాను నేను. ఒకవేళ మీరు మీ కులాన్ని ప్రేమించడంలో తప్పేం లేదు, కానీ నేను ఒక దైవజనుడిగా నా కులాన్ని మాత్రము నేను ప్రేమించకూడదు. వాక్యం చెప్పింది అన్ని కులాలని ప్రేమించమంది. పిల్లారా, ఈరోజు ఒక దైవజనుడిగా బైబిల్ పట్టుకున్న వ్యక్తిగా, దేవుని ప్రేమను బోధిస్తున్న వ్యక్తిగా నీ కులస్సుని ప్రేమించమని వాక్యం చెప్పలేదు. ఆ మాటకు వస్తే ఈ ధర్మశాస్త్రోపదేశకుడు, ప్రభువా, నిత్య జీవానికి వెళ్ళాలంటే ఏ ఆజ్ఞ నేను పాటించాలన్నప్పుడు నువ్వేం చదువుతున్నావు అని ప్రభు అడిగాడు. ఆయన అన్నాడు, నీ పూర్ణ బలంతో, నీ పూర్ణ వివేకంతో, పూర్ణ శక్తితో నీ దేవుని ప్రేమించాలని ఉంది, అలాగే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలని ఉంది అన్నాడు. నువ్వు సరిగా చెప్పావు అన్నాడు. అయితే ఏం కోరుకున్నాడంటే, తాను ఇంకా ఏదో నీతిమంతుడుగా కనపరుచుకున్న గోరయి, అది నా పొరుగువాడు ఎవడు అని అడిగాడు. పొరుగువాడు ఎవడని అడిగినప్పుడు ప్రభు ఒక ఉపమానం చెప్పాడు. ఒకడు యెరూషలేము నుండి యెరికోకు వెళ్ళిపోతుండగా దొంగల చేతిలో పట్టబడ్డాడు.
కొట్టబడ్డాడు, కొరప్రాణం విడిచిపెట్టబడ్డాడు. ఆ ప్రాంతంలో యాజకుడు వెళ్ళిపోయాడు, చూసుకుంటూ వెళ్ళిపోయాడు. లేవీడు వెళ్ళిపోయాడు. అయితే ఒక సమరయుడు ఆ ప్రాంతానికి వచ్చి అతన్ని పరామర్శించి అతని గాయాలు కడిగి పూట కొనవాళ్ళ ఇంటికి వెళ్ళి ఇతన్ని పరామర్శించు, నీకు ఇంకేమైనా ఖర్చు అయితే నేను మళ్ళా వచ్చిస్తా అని చెప్పి వెళ్ళిపోయాడు. ఈ వ్యక్తికి పొరుగువాడు ఎవడని అడిగాడు. అతని మీద జాలి పడిన వాడు అన్నాడు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరంటే సమరయుడు. అనగా ఈ యూదునికి యేసు ప్రభువు ఇచ్చిన సమాధానం ఏంటంటే, సమరయుడు కూడా నీకు పొరుగువాడే. అంటే నీవు ఎవరినైతే కులం తక్కువనిగా ఎంచుకుంటున్నావో, ఎవరినైతే భక్తి పైన ద్వేషిస్తున్నావో, ఎవరినైతే దూరంగా పెడుతున్నావో, ఎవరినైతే కక్ష పెట్టుకొని నువ్వు అనుకుంటున్నావో, అతని దగ్గర రానుకుంటున్నావో, అతడు నీకు పొరుగువాడు. బైబిల్ చెప్తుంది, నీవు పొరుగువాడిని ప్రేమించు. ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ ప్రాంతమైనా వాడిని నువ్వు ప్రేమించుమని చెప్పింది. కనుక ఈరోజు దేవుని యొక్క శాసనము యొక్క, చట్టము యొక్క, ఆజ్ఞ యొక్క సారాంశం ఏంటంటే దేవుని ప్రేమించు, అలాగే నీ పొరుగువాని ప్రేమించు. నువ్వు హిందువైనా, ముస్లిం అయినా, సిక్కు అయినా, మరెవరివైనా కానీ ప్రభు చెప్తున్న మాట ఏంటంటే అతన్ని ప్రేమించు అని చెప్తుంది. యూదుడైనా, గ్రీసు దేశస్థుడైనా, ఎవడైనా కానీ మనం ఎవరినండి, మనుషుల్ని ప్రేమించాలి. అవును. ఇంకెలా చెప్తాను, ఒకవేళ ఎవరైనా మనము దేవుని మాటలు చెప్తున్నందుకు వారికి తెలియక వారు ఇబ్బంది పెట్టినా వారిని మనము ప్రేమించాలి. మరి మీరు అలాగే ఉన్నారా? ఒకవేళ ఈ గ్రామంలో ఎవరైనా తెలియక ఏమైనా ఆటంకపరిస్తే వారి మీద మనం ద్వేషం ఏం పెట్టుకుంటున్నామా? పెట్టుకోకూడదు. అంత వాక్యం ఏం చెప్పిందంటే, మీకు మీరు కానీ ప్రేమిస్తే ఏం ప్రయోజనము? మిమ్మల్ని ఎవరైతే శత్రువులుగా ఎంచుకుంటున్నారో మనం వాళ్ళని శత్రువుగా ఎంచుకోకూడదు. ఏమండి, మనల్ని ఎవరైతే శత్రువుగా ఎంచుకుంటున్నారో వారి కొరకు మనం ప్రార్థన చేయాలి, వారిని మనము ప్రేమించాలి. దేవుని యొక్క సారాంశము ఇదే. కానీ ఈ శాసనాన్ని ఎవరిచ్చారంటే, ఈ శాసనాన్ని, ఈ కట్టడ, ఈ నియమాన్ని ఎవరిచ్చారంటే దేవుడు ఇచ్చాడు. శాసనం ఎవరిస్తారండి? దేవుడు. శాసనం ఎవరిస్తారంటే రాజు ఇస్తాడు. అవును, బైబిల్ గ్రంథంలో దేవుడు రాజు, ప్రభువైన యేసుక్రీస్తు వారు రాజుగా ఉన్నాడు. ఆయన ఈ శాసనాన్ని మనకిచ్చాడు. ఈ రాజు ఎలాంటి వాడో కొన్ని మాటలు నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి, 24వ కీర్తన 7వ వచనం మనం గమనిస్తే ఈ రాజు ఎలాంటి వాడండి? 24వ కీర్తన 7వ వచనం చూడండి. గుమ్మములారా మీ తలలో పైకెత్తుకోండి, మహిమ గల రాజు ప్రవేశించున్నట్లు పురాతనమైన తలుపులారా మిమ్మల్ని లేవని. ఈ రాజు అంటే మహిమ గల రాజు. ఏమండి, ఇది ఈ వచనాలు 2 పర్యాయాలు రిపీట్ చేయబడ్డాయి, అంటే 2 సార్లు వ్రాయబడ్డాయి. అవే వచనాలు. కనుక ఇక్కడ ఈ రాజు, ఈ శాసనం ఇచ్చిన రాజు ఎలాంటి వాడు అంటే మహిమ గల రాజు. ఆయన మహిమ గల రాజు. ప్రతి రాజు కూడా మట్టి దేహంతో ఉన్నాడు. మనుషులు ఎవరైనా మట్టి దేహమే. మనం చనిపోయిన తర్వాత మన దేహము మట్టిలో కలిసిపోతుంది. కానీ యేసు ప్రభువారు అనే రాజు మట్టి దేహము కలిగి లేడు. ఆయన యేసు ప్రభు అనే రాజు మహిమ దేహము గలవాడు. అందుకే ఆయన యొక్క శరీరము సమాధిలో కుళ్ళిపోలేదు, భూమిలో కప్పి పెట్టబడలేదు. కనుక ఈయన ఎవరంటే మహిమ గల రాజు. ఈ రాజు యేసు ప్రభువారు మహిమ గల రాజు అని వాక్యం మనకు తెలియజేస్తుంది. ఈ రాజు ఎలాంటి రాజు అంటే ఒకసారి చూద్దాము. 1 తిమోతి పత్రిక 1:17లో, 1 తిమోతి పత్రిక 1:17 ఏం రాయబడిందండి? చూడండి ఒకసారి. సకల యుగములో రాజయుండి అక్షయుడు అదృశ్యుడును అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములు కలుగునగా. ఈ రాజు ఎలాంటి రాజు అంటే సకల యుగములలో రాజు ఈయన అండి. అక్షయుడు, క్షయము లేనివాడు, అదృశ్యుడు. ఈ రాజు
కొంతకాలం వచ్చి కొంతకాలం వెళ్ళిపోయేటువంటి రాజు కాదు. ఈయన రాజు సకల యుగంలో, ఎందుకంటే ఆయన దేవుడు, ఆయన అన్ని యుగాల్లో ఉండేటువంటి వాడు యేసు ప్రభువారు. ఆయన ఒక యుగంలో ఉండి మరొక యుగం లేనివాడు కాదు, లేదా ఒక యుగంలో ఒకలా ఉండి మరొక యుగంలో ఇంకోలాగా ఉండేవాడు కాదు. ఆయన ఎల్లప్పుడూ ఒకే రకంగా ఉన్నాడు. ఆయన ఎల్లప్పుడూ అదే మహిమతో ఉన్నాడు. ఆయన ఎప్పుడు కూడా అక్షయుడిగా ఉన్నాడు. సకల యుగములలో రాజు ఆయనే. కానీ ఈ రాజు ఎలాంటి రాజు అంటే సకల యుగములలో రాజుని మనకు వాక్యము చెప్పబడింది. ఇంకా అక్కడే మనం గమనిస్తే కనుక 6వ అధ్యాయము, 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 15వ వచనంలో, శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతియు యుక్తకాలం యందు ఆ ప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభులకు ప్రభు ఉన్నాడు. ఈయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. ఇదే విషయము ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 6వ వచనం మనం చూస్తాము. ఈయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 16వ వచనం. అప్పుడు గొప్ప జన సమూహము రాజులకు 19:16లో రాజులకు రాజును ప్రభువులకు ప్రభును అను నామము ఆయన వస్త్రం మీదను తొడ మీదను వ్రాయబడి ఉంది. ఈ రాజు మహిమగల రాజు, సకల యుగంలో రాజు, అక్షయుడైన రాజు, అద్వితీయుడైన రాజు, అదృశ్యుడైన రాజు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. ఈ రాజు ఇచ్చిన శాసనం ఏంటంటే, మీరు నన్ను ప్రేమించండి, మీరు మనుషులను కూడా ప్రేమించండి అని చెప్పాడు. ఈ రాజు ఎలాంటి రాజు అంటే ఒక మాట చెప్తాను మీకు. ఒక రాజుగారికి ఒక విదేశీయుడైనటువంటి ఒక స్నేహితుడు ఉండేవాడట. విదేశీ స్నేహితుడు ఉండేవాడు. చాలా స్నేహం వారిద్దరికి ఉండేది. ఒకరోజు ఈ విదేశీయుడైనటువంటి ఈ వ్యక్తి చనిపోవడం జరిగింది. చనిపోవడం జరిగినప్పుడు బ్రాహ్మణులు కొంతమంది రాజుగారి దగ్గరికి వచ్చి, రాజా, మీ స్నేహితుడు చనిపోయాడు, ఇప్పుడు అతని సమాధి చేసేదాని కొరకు దేశమంతా తిరిగితే తన కులం వాళ్ళు 3 దొరికారు. అతని యొక్క పాడిను మోసుకుని వెళ్ళాలి అంటే ఇంకొక వ్యక్తి కావాలి, అందుచేత మేము ఆలోచిస్తున్నాము అని చెప్పారు. అప్పుడు రాజుగారు అన్నారు, మీరు దాని గురించి పెద్ద ఆలోచన చేయవలసిన లేదా అన్నాడు. మరి ఏం చేయబోతున్న రాజుగారు అన్నాడు. ఏం లేదు, ఆ 4వ వ్యక్తిని నేనే అన్నాడు. ఆ 4వ వ్యక్తి నేనే అంటే వాళ్ళు అన్నారు, రాజా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఒకవేళ నీవు గనక ఆ వ్యక్తి యొక్క పాడిని మోస్తే గనక నీ రాజ్యాన్ని నీవు కోల్పోతావు, నీవు రాజుగా ఉండటానికి నీకు అర్హత ఉండదు అని చెప్పాడు. వెంటనే రాజుగారు సింహాసనం దిగ్గున లేచి మెట్లు దిగి వచ్చి, పడండి, పాడి పట్టుకుందాం, నడండి అని చెప్పి తన స్నేహితుని మోసుకుంటూ వెళ్ళిపోయాడు. తన సింహాసనాన్ని కోల్పోయాడు. ప్రేమ దేవుని పిల్లారా, నీ కొరకు సిలువలో మరణించిన ప్రభుని యేసుక్రీస్తు వారు ఆయన రాజు. నీ కొరకు సిలువలో మరణించిన యేసు ప్రభువారు సామాన్య వ్యక్తి కాదు. ఆయన మహిమగల రాజు, రాజులకు రాజు, సకల యుగాల రాజు, అక్షయుడైన రాజు. నీ కొరకు సిలువలో ఆయన మరణించాడు. పిలాతు ముందు యేసు ప్రభువారు నిలబడ్డాడు. పిలాతు ముందు యేసు ప్రభువు నిలబడినప్పుడు పిలాతు అడిగాడు, యోహాను సువార్త 18 ఉంటుంది. పిలాతు అడిగాడు, నీవు రాజువా అని అడిగాడు. అప్పుడు యేసు ప్రభువారు అన్నారు, నీవన్నట్టు నేను రాజునే అన్నాడు. ఆ తర్వాత మరి పిలాతుకు ఏమైందో తెలియదు, కానీ యేసు ప్రభువారు సిలువ మోసుకుంటూ వెళ్ళేటప్పుడు ఆయన ఏం చేశాడంటే, యేసు ప్రభు సిలువ మీద ఒక అడ్రస్ రాశాడు. ఏం అడ్రస్ రాశాడంటే, యూదులకు రాజైన నజరీయుడగు యేసు అనే అడ్రస్ రాశాడు. రాసినప్పుడు వాళ్ళు అన్నారు, యేసు ప్రభు సిలువ వేసిన వాళ్ళు అన్నారు, రాజు అన్నట్టుగా తాను చెప్పుకున్నట్టుగా నీవు రాయి, కానీ యూదుల రాజైన నజరేయుడైన యేసు నువ్వు రాయొద్దు అన్నారు. అప్పుడు పిలాతు అన్నాడు, నేను రాసేదేదో నేను రాశాను, నేను దానికి మార్చను అన్నాడు. చూసారా? కనుక యేసు ప్రభువు రాజయుండి నీ కొరకు సిలువలో మరణించాడు. ఈ విషయము
ఈ అడ్రస్ ఈ ఈ ఈ విషయము 3 భాషలో రాయబడింది. ఆ రోజుల్లో బాగా ప్రాచుర్యం ఉన్నటువంటి హీబ్రూ, లాటిన్, గ్రీకు రోమా భాషలో రాయబడింది. హీబ్రూ, గ్రీకు, రోమా భాషలో రాయబడింది. హీబ్రూ అనేటువంటిది అప్పుడు ప్రపంచవ్యాప్తమైనటువంటి భాష, గ్రీక్ అనేటువంటిది వాడుకలు ఉండేటువంటి భాష, రోమా భాష స్థానికమైనటువంటి భాష అన్నమాట. కనుక వాస్తవంగా మనం సిలువలో గమనించినప్పుడు INR అనే ఒక 4 పదాలు మాత్రం ఉంటాయి ఇక్కడ. వాస్తవంగా బోర్డు ఎంత బోర్డు రాశాడంటే పిలాతు పెద్ద బోర్డు రాశాడు అండి. హీబ్రూలో రాయాలి, గ్రీకులో రాయాలి, రోమాలో రాయాలి. కనుక ఈ 3 భాషలు రాసినట్టు బోర్డు ఎంత బోర్డు ఉంటుంది? చాలా బోర్డు ఉంటుంది. కానీ ఇప్పుడు మన సిలువలో మనం ఎవరైనా సిలువ చూసినప్పుడు INR కేవలం గ్రీకులో ఉండేటువంటి భాష మాత్రమే, అబ్రివేషన్ మాత్రమే రాయబడి ఉంటుంది. యూదుల రాజైన నజరేయుడగు యేసు అని దానికి అర్థం అన్నమాట. కనుక యేసు ప్రభువారు రాజయుండి, అక్షయుడుండి, ఆయన సకల యుగాల్లో రాజయుండి, మహిమగల రాజయుండి యేసు ప్రభువారు నీ కొరకు సిలువలో మరణించారనే విషయము నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన స్నేహితుడా, తమ్ముడు, చెల్లి, యేసు ప్రభుని ఏమనుకుంటున్నాను? ఒక కులానికి దేవుడు అనుకుంటున్నావా? ఒక మతానికి దేవుడు అనుకుంటున్నావా? ఒక ప్రాంతానికి దేవుడు అలా కాదండి. యేసు ప్రభువారు మనుషులు అందరి కొరకు ఆయన సిలువలో మరణించాడు అనే విషయము లేఖనాలు మనకు తేటగా చెప్తున్నాయి. కనుక యేసు ప్రభువారు ఇలాంటి రాజుగా ఉన్నాడు. కనుక ఆయన రాజు, ఆ రాజు మనకేం చేశాడంటే ఈ యొక్క శాసనాన్ని మనకు ఇచ్చాడు. ఆ శాసనం ఏంటంటే నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించు, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించు, దేవుని ప్రేమించు, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించుమని వాక్యం మనకు తేటగా చెప్తుంది. ఆయన ఇచ్చిన శాసనము ప్రేమగల శాసనము. ఆయన ఇచ్చే శాసనము మనుషుల క్షేమం కోరిన శాసనము. మానవుల శాసనాలు కొరతగలవి, అసంపూర్ణమైనవి. మానవునిక శాసనములో ప్రజలకు అందరికీ క్షేమం లేదు. మనుషులు చేసే కొన్ని శాసనాలు కొంతమందిని ఇబ్బంది పెడుతున్నాయి, కొంతమందినేమో ఆనందపరుస్తున్నాయి. కానీ దేవుని శాసనము మనుషులు అందరి కొరకు, క్షేమం కొరకు, మనుషులు అందరూ మంచిగా ఉండేదాని కొరకు, ప్రేమగా ఉండేదానికి ఇవ్వబడినటువంటి శాసనాలు. నేను వాటి గురించి మాట్లాడుతాను కొన్నిటిని. ఇప్పుడు మనుషులు చేసే శాసనాలు ఎలా ఉన్నాయో వాటిని కొన్ని మీ ముందుంచి నేను ఈ యొక్క విషయాన్ని ముగించడానికి ప్రయత్నం చేస్తాను. మానవుని శాసనాలు ఎలాగ ఉన్నాయో అందుచేత దేవుని శాసనం ఏమిటో, మనుషుల యొక్క శాసనాలు ఏమిటో అది కొంచెం కంపేర్ చేయడానికి, కొంచెం తేడా చెప్పడానికి ఈ సందేశము మీకు ఇవ్వటానికి ఇష్టపడుతున్నాను. దీన్ని బట్టి ప్రజలు దేవుని యొక్క మనసు ఎలాంటిదో, మనుషుల యొక్క మనసు ఎలాంటిదో, దేవుడు ఎంత ప్రేమ గలవాడో వారు అర్థం చేసుకుంటారనేటువంటిది నా యొక్క ఆశ అన్నమాట. ఇప్పుడు కొన్ని మానవుని యొక్క శాసనాలు మనం గమనిద్దాం. చూడండి, మానవ యొక్క శాసనాలు మనం గమనిస్తే కనుక ఒకసారి మనము దానియేలు గ్రంథము 3వ అధ్యాయం, దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో కొన్ని మాటలు మనము ధ్యానం చేద్దాం. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనాన్ని లేకపోతే ఒకసారి మనము 4వ వచనం చూద్దాము. ఇట్లుండగా ఒక దూత చాటించినదేమనగా, జనులారా, దేశస్థులారా, ఆయా భాషలు మాట్లాడు వాళ్ళారా, మీకు ఆజ్ఞించుచున్నాను. ఏమనగా, బాక, పిల్లంగురోవి, పెద్ద వీణే, సుంపోనియా, వీణే, విపంచిక, సకల విధములకు వాద్యధ్వనులు మీకు వినబడినప్పుడు రాజుకు నెబుకద్నెజరు పెట్టించిన బంగారు ప్రతి మీదుట సాగిలపడి నమస్కరించండి. సాగిలపడి నమస్కరింపని వాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండములో తక్షణమే వేయబడును. ఏమండి, చూసారా? ఇక్కడ మనం గమనిస్తే రాజు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏం చేశాడు రాజు? నెబుకద్నెజరు రాజు ఏం చేశాడంటే 3వ అధ్యాయంలో మొదటి వచనం, రాజుకు నెబుకద్నెజరు బంగారు ప్రతిమ ఒకటి చేయించి
బబులోను దేశంలో దూరాయాను మైదానం దాన్ని నిలబెట్టించెను. అది 60 మూరల ఎత్తును 6 మూరల వెడల్పునై ఉండెను. బ్రహ్మాండమైనటువంటి ఒక బంగారు ప్రతిమను నెబుకద్నెజరు రాజు నిలబెట్టించాడు ఒక మైదానంలో. నెబుకద్నెజరు రాజు ఒక రాజ్యానికి అధినేత. ఇతడు చరిత్రలో ఉన్నటువంటి వాడు. ఈయన చరిత్రకారులు ఇతని గురించి చదువుకుంటారు గనుక ఈ విషయము, ఈ సంఘటన అబద్ధమని చెప్పలేము అండి. చరిత్రకారులు చదువుకున్న వ్యక్తి ఈయన, చరిత్రలో కూడా చరిత్రకారులు చదువుకున్న వ్యక్తి ఈయన నెబుకద్నెజరు రాజు. పెద్ద రాజ్యాలు 4 కాగా ఆ రాజ్యంలో ఒక రాజ్యము బబులోను సామ్రాజ్యం. ఈ బబులోను సామ్రాజ్యానికి ఈ నెబుకద్నెజరు అనే రాజు చక్రవర్తి అధినేతగా ఉన్నాడు. అయితే ఆయన కాలంలో ఏం జరిగిందంటే ఒక బంగారు ప్రతిమను నిలబెట్టాడు అండి. అది చాలా బ్రహ్మాండమైన ప్రతిమ, అది అంతా బంగారమే. ఆ రోజుల్లో మరి దాన్ని ఎలా కాపాడుకున్నారో తెలియదు, కానీ ఈరోజు అంత బంగారాన్ని కాపాడాలంటే చాలా కష్టమే అండి. మొత్తం అంతా బంగారమే. అయితే ఆయన ఏం చేశాడంటే మరి ఈ బంగారు ప్రతిమకు అన్ని సకల వాయిద్యాలు సిద్ధపరిచాడు. ఆ వాయిద్యాలన్నీ వాయించేటప్పుడు మీరు ఆ ప్రతిమకు నమస్కారం పెట్టాలి, సాగిలపడి నమస్కారం చేయాలి. ఒకవేళ ఎవరైనా నమస్కరించకపోతే ఏంటండి, తక్షణమే వాడు అగ్నిగుండంలో పడవేయబడదని చెప్పాడు కదండి. ఈ విషయం మనకు అంతా తెలుసు, కొంచెం బయట కూడా తెలియాలని మరోసారి చదివాను అనమాట. ఇప్పుడు విషయం ఏమైందంటే 3వ అధ్యాయము 16వ వచనం. షద్రకు మేషాకు అబేద్నెగోయు రాజు ఇలాగూ చెప్పిరి, నెబుకద్నెజరు ఇందుని గురించి మీకు ప్రత్యుత్తరం ఇవ్వాలని చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండము నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనము అని చెప్పేశారు అండి. షద్రకు మేషకు అబేద్నెగో అన్నవారు వీరు యూదులు. వీరు నెబుకద్నెజరు చేత చెరపట్టబడినటువంటి యూదులు, యవనస్తులు. ఈయన హాస్టల్లోనే చదువుకున్నారు, ఈయన పెట్టిన భోజనమే తిన్నారు, అంటే ఈయన ఇచ్చిన వస్తువులే వారు అనుభవించారు. పైగా ఈయన సంస్థానంలోనే వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు. విన్నారు కదండి. ఆయన బబులోను దేశం నుండి వాళ్ళు యెరూషలేము నుండి వీరిని బందీలుగా తీసుకొచ్చాడు. ఇతను మంచిగా చదువు చెప్పించాడు. ఉద్యోగాలు కూడా ఒకనొక సందర్భంలో ఉద్యోగాలు కూడా ఆ ప్రభుత్వంలో చేస్తున్నారు. అది ఇప్పుడు ఏం జరిగిందంటే బంగారు ప్రతిమను పెట్టి మీరు ఈ బంగారు ప్రతిమకు ఆ వాయిద్యాలు వాయించినప్పుడు సాష్టాంగపడి నమస్కారం చేయండి. ఒకవేళ నమస్కారం చేయకపోతే మీరు తక్షణమే మండుచున్న అగ్నిగుండంలో పడవేయబడతారని శాసనము పుట్టించిన ఆజ్ఞ ఇచ్చాడు. ఇప్పుడు ఈ ముగ్గురు యూదులు మాత్రమే ఇక్కడికి వచ్చారా? బబులోను దేశం కాదండి, చాలామంది యూదులు వచ్చారు. అర్థమైందండి, చాలామంది యూదులు చెరపట్టబడి వచ్చారు. మరి మిగిలిన ఏం చేసి ఉంటారు? బహుశా మిగిలిన ఏం చేసి ఉంటారు? మీరేమనుకుంటున్నారు? మిగిలిన ఏం చేసి ఉంటారంటే బహుశా సాగిలపడి నమస్కారం చేస్తుంటారు. లేకపోతే వీరి భక్తిని బట్టి వీరినే వాళ్ళు జాగ్రత్తగా పరిశీలన చేస్తున్నారేమో. నీవు భక్తిగా జీవిస్తున్నప్పుడు నీ మీద అనేకమైన కళ్ళు పరీక్షగా చూస్తూ ఉంటాయి. నువ్వు జాగ్రత్తగా ఉండాలి. పిల్లరా, ఈరోజు చెప్పే పాఠంలో మీకు మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. మీరు చెప్పండి ఒకసారి, తర్వాత మళ్ళీ ఆన్సర్ చెప్పుకుందాం. దేవుని శాసనం గొప్పదా, మానవుని శాసనం గొప్పదా? దేవుని శాసనము సత్యమా, మానవుని శాసనం సత్యమా? ఇందా చెప్పుకున్న శాసనం చెప్పుకున్నాం కదా, అందుకే ముందు చెప్పాను అనమాట. దేవుని శాసనం పరిశుద్ధమా, మానవుని శాసనం పరిశుద్ధమా? వాస్తవేనా? ఈ స్టాండ్లో ఉన్నారు కదా, రైట్, మంచిది. ఈ విషయం చెప్పడానికే ఈ పాఠం తీసుకున్నాను. ఈ కథ మీకు తెలియదని కాదు నాకు.
సండే స్కూల్ పిల్లాడు కూడా చెప్తాడు. సండే స్కూల్ పిల్లడిని అడిగితే టక చెప్పాడు. అది కాదు కదా ఇప్పుడు ఈ విషయం ఇప్పుడు మనం తేల్చుకోవడానికి, కొన్ని విషయాలు తేల్చుకోవడానికి ఈ పాట నీకు చెప్పాను అనమాట. అందుకే ఆజ్ఞలు ఎలాంటివో చెప్పుకుంటూ వచ్చాను, రాజు ఎలాంటివో చెప్పుకుంటూ వచ్చాను. ఇప్పుడు ఏంటయ్యా అంటే మనకు కన్ఫర్మేషన్కి వచ్చాం. ఏంటంటే ఆయన శాసనం గొప్పది, శాశ్వతమైనది, నిర్దోషమైనది, నీతి గలది, పరిశుద్ధమైనది, నో డౌట్ ఎట్ ఆల్. ఇప్పుడు నెబుకద్నెజర్ నెబుకద్నెజర్ యొక్క మహాచక్రవర్తి యొక్క శాసనం బయలుదేరింది. అదేంటంటే నేను ఒక బంగారు ప్రతిభను నేను నిలబెట్టాను, దానికి మీరు నమస్కారం చేయకపోతే తక్షణమే అగ్నిగుండములో పడవేయబడతారు. ఇది స్వేచ్ఛ లేకపోతే బలవంతమా? ఏమండి, స్వేచ్ఛ బలవంతమా? భక్తి బలవంతం ఉండాలా, స్వేచ్ఛగా ఉండాలా? భక్తి ఎప్పుడు కూడా బలవంతంగా ఉండకూడదు. నువ్వు రా మందిరానికి వచ్చేయి, ఆరాధన చెయ్యి. ఏం ఆరాధన వస్తుంది? ఏమండి, ఆరాధన నీ హృదయం నుండి రావాలి, నువ్వు ప్రేరేపించబడి చెయ్యాలి. కానీ వేగ నొక్కేసి ఆరాధన చేసేమని చేసేస్తావా? ఆరాధన అవుతుందా అండి? ఇప్పుడు ఏమన్నాడంటే ఈ శాసనం పెట్టాడు. సరే, మన దగ్గరికి వచ్చేస్తున్నాను. ఇప్పుడు మనమైతే ఏం చేసి ఉండేవారము అంటే, దేవుని శాసనం చెప్తుంది, నీ దేవుడిని యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, క్రింది భూమి అందే కానీ, భూమి క్రింద నీళ్ళ అందే కానీ ఏ రూపం నువ్వు చేసుకొనకూడదు, వాటికి నీవు సాగిల పడకూడదు. వీళ్ళు భక్తులు, ఈ ముగ్గురు యువకులు భక్తులు. మిగిలిన యూదులు ఉన్నారు, వాళ్ళు ఏం చేశారంటే, నేను చెప్తున్నాను కదా, ఆప్షన్స్ రెండు ఉన్నాయి. ఒకటి, వాళ్ళు నమస్కారం చేస్తుంటారు, లేకపోతే వాళ్ళ భక్తిహీనతను బట్టి వాళ్ళు ఇగ్నోర్ చేసి ఉంటారు. వీళ్ళని పట్టుకున్న ఒకటే, పట్టుకోపోయిన ఒకటే అనుకుంటారు. కానీ వీళ్ళు పట్టుకున్నారు. ఇప్పుడు వీళ్ళు అన్నారు, మేము రాజా ఈ విషయంలో నీకు ప్రత్యుత్తమివ్వనటువంటి చింత మాకు లేదు. వేడిమి గల ఈ అగ్నిగుండం నుండి దేవుడు మమ్మల్ని తప్పించి రక్షించడానికి సమర్థుడు. అంత మాత్రమే కాదు, భక్తి అంత మాత్రమే కాదు, ఒకవేళ తప్పించకపోయినా, ఏమండి, విశ్వాసంలో బ్రతకొచ్చు, మనము చావచ్చండి. బ్రతికేస్తామని గ్యారంటీ లేదు. విశ్వాసంలో బ్రతికేస్తామని గ్యారంటీ లేదు. అవసరమైతే చచ్చిపోవచ్చు కూడా. వాళ్ళదే అన్నారు. వాళ్ళు ఏమన్నారంటే ఈ విషయంలో నీకు జవాబు చెప్పాల్సిన అవసరత మాకు లేదు. దేవుడు మమ్మల్ని రక్షించడానికి, తప్పించడానికి సమర్థుడు. ఒకవేళ ఆయన చిత్తము కాలేదు, మమ్మల్ని చంపేస్తాడు, విడిచిపెట్టేస్తాడు. అయినా కానీ నీ బొమ్మకు మేము మొక్కేది లేదు అని చెప్పేశారు. ఇప్పుడు మనం ఆ విషయం తర్వాత ఏముందో మనకు తెలుసు కదా. ఇప్పుడు నేను కొన్ని మాటలు మీ ముందు పెట్టడానికి ఇష్టపడుతున్నాను. అదేంటంటే మన విశ్వాసము దేని మీద ఆధారపడి ఉంది? నీ విశ్వాసము దేని మీద ఆధారపడి ఉంది? కూలంకషంగా నేను చెప్పే జవాబు ఏంటంటే, వాస్తవంగా మన విశ్వాసము దేవుని శాసనం మీద ఆధారపడినదై ఉండాలి. అండి, అనగా ఒక మాట చెప్పాలంటే, మన విశ్వాసము దేవుని వాక్యం మీద ఆధారపడినదై ఉండాలి. సరే, ఇప్పుడు చెప్తాను, కొన్ని విషయాలు చెప్తాను. చూడండి, మన విశ్వాసము ఈ లోకపు పౌరుషత్వం మీద ఆధారపడి లేదు. ఒక నెబుకద్నెజరు అనొచ్చు, ఒరేయ్, మిమ్మల్ని అక్కడి నుంచి తీసుకొచ్చాను, నేను మిమ్మల్ని పోషించాను, నేను మిమ్మల్ని చదివించాను, మీరు ఎక్కడి నుంచి గెట్ అవుట్ అని చెప్పవచ్చు, మీరు పొండవతలకి అని చెప్పవచ్చు. అంతకంటే బలమైనది ఇది. కానీ కొంచెం వివరం చెప్తున్నాను. మన విశ్వాసము ఒక పౌరుషత్వాన్ని బట్టి ఆధారపడి లేదు.
ఒక మాట మనలో మాట తప్పేముందండి, కొన్ని విషయాలు వాస్తవాలు మాట్లాడుకోవాలి. అమెరికా దేవుడు అంటుంటారు కదండి. మరి తెలియటానికి చెప్తున్నాను, వాళ్ళని విమర్శించడం లేదు, వాళ్ళకి తెలియదండి. అమెరికా దేవుడు అంటుంటారు కదా. మన భారతదేశంలో నుండి అమెరికాలో నివసిస్తున్న వారు ఏమండి క్రైస్తవులు అనబడేవారు ఎక్కువ ఉన్నారనుకుంటున్నారా, హిందువులు అనబడేవారు ఎక్కువ మంది ఉన్నారనుకుంటున్నారా? అది తప్పు కాదండి, తప్పేం కాదు. వాళ్ళు మనకంటే బాగా చదువుకున్నారు, డాక్టర్లు అయ్యారు, ఇంజనీర్లు అయ్యారు, పెద్దవాళ్ళు అయ్యారు, మళ్ళీ అక్కడికి వెళ్ళి స్థిరపడిపోయారు. వాళ్ళ ఇష్టం అది. తప్పేం కాదు, అది తప్పేం కాదు. నన్ను తీసుకెళ్ళి అమెరికాలో పెట్టమని ఎవడు తీసుకుంటాడు నన్ను? వాళ్ళు చదువుకున్నారు, డాక్టర్లు అయ్యారు, పెద్దవాళ్ళు అయ్యారు, వాళ్ళకి అమెరికా వెళ్ళారు, అమెరికాలో ఉండడానికి వాళ్ళకి ఇష్టమైంది. అక్కడికి వెళ్ళినంత మాత్రం ఈ దేవుణ్ణి నమ్ముకోమని వాళ్ళు బలమంద పెట్టవచ్చు. వాళ్ళు పెట్టారు అప్పుల్లో, వాళ్ళు నాకేం పెట్టలేదు. అక్కడ కూడా చక్కగా హైందవ దేవాలయాలు ఉన్నాయట, వాళ్ళు భక్తి వాళ్ళు చేసుకుంటున్నారట. తప్పులేదండి. నేననేది ఏమిటంటే, మన విశ్వాసము పౌరసత్వం మీద ఆధారపడి లేదు. పౌలు అంటాడు, ఫిలిప్పీ పత్రికలు అంటాడంటే, మన పౌరుషత్వం పరలోకములో ఉంది. యేసుప్రభువుని ఎందుకు నమ్ముకున్నామంటే, ఈ లోకంలో అంటి పెట్టుకుంటాక నమ్ముకోలేదై నువ్వు, నీకు పరలోకపు పౌరుషత్వం ఉంది కనుక యేసుప్రభువుని నమ్ముకున్నావు. పరలోకపు పౌరుషత్వం కొరకు యేసుప్రభువుని నమ్ముకున్నావు. అది యేసుప్రభువుని నమ్ముకున్నందుకు మనకు వచ్చిన పౌరుషత్వం ఎక్కడంటే, శాశ్వతమైనది ఏంటంటే, ఎవరికైనా ఏంటంటే పరలోకం. అది యేసును ప్రకటించేది పరలోకం కొరకు, ఈ లోకం కొరకు కాదు. మనల్ని అనుకుంటారు, ఏమనుకుంటారంటే, ఈ క్రైస్తవులు, ఆ మాట చెప్తాను, వీళ్ళు బయట వాళ్ళకి ఏదో కొమ్ము, అలా కాదండి. ఒకటిదే, ఇది నా దేశం, ఎక్కడ నేను పుట్టాను, ఇక్కడ ప్రజల్ని ప్రేమించమని దేవుడు చెప్పాడు. ఇక్కడ అందరూ భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. దానికి కట్టుబడి ఉన్నాను నేను, ఆ ప్రతిజ్ఞకు నేను కట్టుబడి ఉన్నాను. నా దేశం అంటే నాకు ప్రేమ ఎక్కువ. దేవుడు చెప్పాడు, నువ్వు ప్రేమించమని చెప్పాడు. కనుక మన యొక్క విశ్వాసం అనేటువంటిది పౌరసత్వం మీద ఆధారపడి లేదండి. నువ్వు ఏ దేశ పౌరుడు అయినా యేసుప్రభువుని నమ్ముకోవచ్చు. ఏ దేశ పౌరుడు అయినా నీకు రక్షణ కావాలంటే, పరలోకం కావాలంటే, మోక్షం కావాలంటే యేసుప్రభువుని నమ్ముకోవాలని వాక్యం చెప్తుంది. అది నీ ఇష్టం అండి, అది నీ ఇష్టం. ఇక రెండోది నేను గమనిస్తే గనక, మన యొక్క విశ్వాసము కులము మీద, మతం మీద ఆధారపడి లేదు. వాస్తవం చెప్పాలంటే, షద్రకు మేషకు అబేద్నెగో పేర్లు ఏ పేర్లు అండి? బబులోనీల పేర్లు అవి. హనన్యా, మిషయేలు, అజర్యాలు, వాస్తవంగా వాళ్ళ పేర్లు యూదుల పేర్లు. అవి పెట్టుకున్న పేర్లు ఏవండి ఇవి? షద్రకు మేషకు అబేద్నెగో ఇక్కడికి వచ్చారు, బబులోన్లో పెట్టుకున్నారు వాళ్ళు. వాస్తవంగా వాళ్ళ పేర్లు యూదా పేర్లు కాదు. ఏ పేరు పెట్టుకునే ఇబ్బంది ఇక్కడ మనకు? ఏ పేరు పెట్టుకునే ఇబ్బంది? సరే, అది వేరే విషయం. కనుక వీళ్ళు ఏమండి, నేను చెప్పే మాట అంటే, కులము మీద, మతం మీద మన విశ్వాసము ఆధారపడి లేదు. కులోద్ధారకులు ఉన్నారు, ఇందా చెప్పాను ఒక మాట. మంచిదే, మీ కులాన్ని మీరు ఉద్ధరించుకోండి. అయితే ఒకటి నేను భావించిందంటే, ఒక కులం మీద ఉద్ధారణం చేసేవాడు, నేను అనుకుంటాను సుమా, ఇఫ్ ఐఎమ్ రాంగ్ ఐఎమ్ సారీ, నేను అనుకుంటా, కులపులను మాత్రమే ప్రేమిస్తాడు, వేరే కులాన్ని ద్వేషించే అవకాశం ఉన్నాయి. కానీ యేసుప్రభువు చెప్పారు, ఇందా చెప్పాను, ఏ కులమైన, ఏ మతమైనా నువ్వు ప్రేమించాల్సిందే. యూట్యూబ్లో నేను చూస్తుంటాను, కొంతమంది బ్రాహ్మణులు క్రైస్తవుల గురించి చక్కగా మాట్లాడుతున్నారండి. ఏదో వర్మ ఆయన ఒక ఆయన ఉన్నాడండి, ఆయన అంటాడు, ఏమండి, యేసుప్రభు శిలువలో చనిపోయి ఆయన చక్కగా వాళ్ళ కొరకు మోక్షాన్ని ప్రసాదించాడు కదండి, వాళ్ళు నమ్ముకుంటారు, తప్పేముందండి అన్నాడు. ఆయన క్రైస్తవుడికి మారలే, కానీ ఆయన చక్కగా మాట్లాడాడు. నేను ఇందాక అదే చెప్పాను. మన విశ్వాసము కులాన్ని బట్టి, మతాన్ని బట్టి ఆధారపడి లేదండి. యేసుప్రభు వారు ఏ కులం కొరకు, ఏ మతం కొరకు ఈ లోకాన్ని రాలేదు. వాక్యం చెప్పింది, అపొస్తలుల కార్యం ఉంటుంది, ఆయన అంటాడు, యేసుక్రీస్తు
అందరికీ ప్రభు. యేసు ప్రభు అందరి కొరకు శిలువలో చనిపోయాడు. ఆయన అందరి కొరకు మరణించాడు. ఆయన కులం కొరకు మతం కొరకు రాలేదండి. ప్రతి కులంలో ప్రతి మతంలో ఉన్నటువంటి ప్రజలంటే ఆయనకి ఇష్టము. ఒకే ప్రేమతో ఆయన ప్రేమిస్తాడు. ఇకపోతే మన విశ్వాసం అటువంటిది ఉద్యోగాలు రాయితీల మీద ఆధారపడి లేదు అండి. వాస్తవంగా ఈ ముగ్గురు యువకులు అప్పటికే బబులోను దేశంలో మంచి ఉద్యోగాలు చేసుకుంటున్నారండి. మంచి ఉద్యోగాలు చేసుకుంటున్నారు. కానీ ఈ సమయంలో వారు గనక నెబుకద్నెజరు మాట వినకపోతే వారు ఉద్యోగాలు ఊడిపోతాయి. అంత మాత్రం ఇంకా పెద్ద మాట చెప్పాడు. మనకు వివరణ చెప్తున్నాను నేను. ఉద్యోగాలు పోతాయి, ప్రాణం కూడా పోద్ది. కానీ మన యొక్క విశ్వాసము ఈ లోకపు రాయితీల మీద ఆధారపడి లేదు. నేను చెప్తున్నాను. ఎవరి సంగతి నాకు వద్దు. దిస్ ఈజ్ మై ఓన్ స్టేట్మెంట్. నువ్వు నాకు రిజర్వేషన్ ఇచ్చినవ్వకపోయినా నా ప్రభు నేను విడిచిపెట్టేది లేదా. నువ్వు ఇస్తే వచ్చు, లేకపోతే లేకపోవచ్చు. దాని గురించి పోరాటాలు చేస్తున్నారు. వస్తుందో లేకపోతే దాని మీద నా విశ్వాసం లేదయ్యా. దాని మీద నా విశ్వాసం ఆధారపడలేదు. నా విశ్వాసం దేని మీద ఆధారపడిందంటే యేసుక్రీస్తు మీదనే ఉంది, అంతే. కనుక ఈరోజు క్రైస్తవ్యాన్ని ఏం భయపెడుతుంది తెలుసా? యేసు ప్రభువును నమ్ముకుంటే ఇది పోద్ది, యేసు ప్రభువును అది పోద్ది, యేసు ప్రభువును ఇది రాదు అది రాదు. ప్రభు చెప్పాడు, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోటి ఉండొచ్చు ప్రతి మాట వలన జీవిస్తున్నాడు. ఈ మాట చెప్తున్నప్పుడు నేను ఈ మాట ఎందుకు చెప్తున్నా తెలుసా? రాబోయే కాలములో నీ విశ్వాసాన్ని పరీక్షించేటువంటి ఇలాంటి విషయాలు నీ ముందుకు వస్తాయి. అర్థమైందని చెప్పిన మాట. రాబోయే కాలంలో అంటే ఇలాంటి విషయాలు యేసును నమ్ముకుంటే ఇది ఉండదు అది ఉండదు ఇది ఉండదు అది ఉండదు. అప్పుడు నీ విశ్వాసం ఏంటో నువ్వు చూసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు ఆ విషయాన్ని పక్కన పెట్టేశారు. అవేం చేయటం లేదు, ఆ విషయాలు ఏమీ పట్టించుకోవటం లేదు. కనుక మన విశ్వాసము ఈ లోకపు రాయితీల మీద ఆధారపడి లేదు. ఇక ఆఖరణ బలమైన మాట ఏంటో చెప్పనా? మన విశ్వాసము మన ప్రాణం మీద ఆధారపడి లేదు. మన విశ్వాసం మన ప్రాణం మీద ఆధారపడలేదు. ఈరోజు అపవాది చేసే పని ఏంటంటే కొంతమంది దైవజనులను భక్తులను చంపటాన్ని బట్టి క్రైస్తవ విశ్వాసాన్ని ఆపు చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. కానీ మన విశ్వాసము మన ప్రాణాల మీద ఆధారపడి లేదండి. ఇంకేం చేస్తావు చేసుకో. కనుక మన విశ్వాసం దేని మీద ఆధారపడిందంటే ఆయన శాసనం మీద, ఆయన వాక్యం మీద, ఆయన ఇచ్చిన వాగ్దానం మీద ఆధారపడి ఉందని జ్ఞాపకం చేసుకుంటున్నాం. అందుకే వీళ్ళు అన్నారు, ఈ విషయంలో నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం మాకు లేదు. ఒకవేళ దేవుడు తప్పించవచ్చు, తప్పించకపోవచ్చు. కానీ ఆయన శాసనం మీరి నీ శాసనాన్ని మేము అంగీకరించలేము. అది ఆయన ఆజ్ఞ మీరి నీ ఆజ్ఞను మేము లోబడలేము. ఆయన ఆజ్ఞను కాదని నీ ఆజ్ఞకు మేము తలవంచలేము అని చెప్పి వారు నిలబడ్డారు. దేవుని మహిమను చూశారు. పిల్లరా, మన విశ్వాసం ఈ యొక్క ప్రాణం మీద ఆధారపడి లేదు. పోలికార్ప్ అనేటువంటి ఒక భక్తుడు స్పున్నా సంఘానికి అధ్యక్షుడు. 7 సంఘాలు ఉన్నాయి కదా, ప్రకటన గ్రంథంలో 7 సంఘాలు ఉన్నాయి కదా. ఆ సంఘంలో మొదటి ఆ సంఘం ఎఫెసు తర్వాత స్మున్నా సంఘం వస్తుంది. ఆ సంఘానికి అధ్యక్షుడు వ్యక్తి పోలికార్ప్ అనే వ్యక్తి. ఇతనిని యోహాను శిష్యుడు అంటారు. మరి యేసు ప్రభు శిష్యుడు యోహానుకు ఈయన శిష్యుడు అంటారు. ఆ కాలంలో ఆదిమ సంఘం కాలంలో పట్టుకొని యేసు ప్రభు దేవుడు కాదంటే నేను విడిచిపెడతాము, లేకపోతే చంపేస్తామన్నారు. ఆయన అన్నాడు, 89 సంవత్సరాలు నా దేవుని నేను సేవ చేశాను. ఆయన ఎప్పుడు నాకు ఎటువంటి అపకారం చేయలేదు, అపనమ్మకత్వాన్ని చూపించలేదు. ఆయన నేను కాదు అని చెప్పలేను అన్నాడు. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే అతన్ని చంపడానికి తాళ్ళు పట్టుకొని కట్టడానికి తాళ్ళు వెతుక్కుంటున్నారు. అప్పుడు ఆయన అడిగాడు,
మీరు ఏం వెతుక్కుంటున్నారు అన్నాడు. నేను ఇప్పుడు బంధించి చంపడానికి తాళ్ళు వెతుకుతున్నామన్నారు. ఆయన అన్నాడు, నా కొరకు చనిపోవడానికి నా ప్రభు వినితీయలేదు. ఆయన కొరకు నేను చనిపోవడానికి పారిపోవడానికి సిద్ధంగా లేను, కానీ చనిపోవడానికి నేను కూడా సిద్ధంగా ఉన్నాను. నాకు తాళ్ళు అవసరం లేదు, మీరు తాళ్ళు కట్టాల్సిన ఏం చేసుకుంటారో చేసుకున్నా అన్నాడు. చెట్టు కట్టి కింద మంట పెట్టి ఆయన చంపబోగా, ఆయన చావకపోగా పెద్ద కత్తి తీసుకొచ్చి గుండెలో పొడిచి ఆయన చంపేశారు. మరణం క్రైస్తవునికి కొత్తది కాదు. మరణం క్రైస్తవునికి బాగా పాద్దే. మరణము నీ విశ్వాసానికి ఆటంకం కాకూడదు. ఐగుప్తు దేశంలో, ఈజిప్ట్లో 26 మంది యువకులను చంపబోతుండగా ఎడ్వర్డ్ విలియమ్స్ గారు చెప్పారన్నమాట. ఒక అన్నదమ్ములు ఇద్దరు ఉన్నారు అక్కడ. ఒక ఆయనకి 23 సంవత్సరాలు, ఒక ఆయనకి 26 సంవత్సరాలు. వీళ్ళని చంపేటప్పుడు వీళ్ళ మెడను కోసేటప్పుడు వీడియో చాలా దగ్గరగా పెట్టి వీడియో తీసి తన తల్లికి పంపిస్తే, వీళ్ళు చనిపోవటం మాత్రమే కాకుండా తల్లి మరింతగా కృంగిపోవాలనే ఉద్దేశంతో ఆ వీడియో తీసి దగ్గరగా వీడియో తీసి వాళ్ళ పేకు వస్తున్నప్పుడు వాళ్ళు ఎలా చనిపోతున్నారో చూసినప్పుడు ఆమె ఇంకా కృంగిపోవాలని చెప్పేసి ఆ వీడియో తీసి తల్లికి పంపించారట. బహుశా ఉన్నట్టుగా నేను చెప్పలేనేమో, కానీ విషయం ఇలాగ ఉంది. తల్లి అందట, నేను నా 2 బిడ్డల మరణాన్ని కళ్ళారా చూశాను. వారి చివరి శ్వాస వరకు దేవునికి స్తుతులు స్తోత్రమని చెప్పి చనిపోయారు. ఇంకోటి కూడా చూశాను, వాళ్ళని చంపినటువంటి వారి కళ్ళను నేను తేటగా చూశాను. ఒకవేళ వారు గనక నా దగ్గరకు వస్తే వారికి శ్రేష్టమైనటువంటి వంటకము చేసి పెడతాను. నా ప్రియమైన దేవుని పిల్లారా, మరణానికి క్రైస్తవుడు ఓడిపోడు, కానీ క్రైస్తవుని ముందు మరణమే ఓడిపోతుంది. ఎందుకంటే మన ప్రభుని యేసుక్రీస్తు వారు మరణాన్ని జయించిన దేవుడు. కనుక విశ్వాసం అనేటువంటిది మరణం మీద లేదండి, ఆధారపడలేదండి. ఈరోజు రైసో లేకపోతే కార్డో లేకపోతే రిజర్వేషనో లేకపోతే మరొకటి కాదు. నీ ప్రాణాల మీదకి వచ్చిన నీ విశ్వాసం సరైనదైతే దాన్ని పక్కన పెట్టేస్తావు. ఈ విషయం మనకి తెలియాలి, బయటోళ్ళకి తెలియాలి. నా ప్రియమైన దేవుని పిల్లారా, మన విశ్వాసము మరణం మీద ఆధారపడి లేదు. ఇటీవల కాలంలో యువకులు ఇక్కడ ఆంధ్ర రాష్ట్రాన్ని, అక్కడ అమెరికాన్ని ఉర్రూతులోగించినటువంటి 2 దైవజనులు, ప్రవీణ్ ప్రగడాల గారు చనిపోయారు కదండి. చనిపోవటంగా చంపేశారు. చంపేసినంత మాత్రాన క్రైస్తవం ఆగిపోయిందా? పాస్టర్ గారు బైబిల్ మూసేసి లోపలికి వెళ్ళిపోయారా? లేదండి. కొంతమంది అన్నారు, మరింతగా మేము భక్తులు ఎదగాలని చెప్పారండి. చార్లెస్ కర్క్ అనేటువంటి 32 సంవత్సరాల యవనస్తుడు అమెరికాలో చక్కగా దేవుని వాక్యం చెప్తూ అనేక మంది యువకులను మంచి మార్గం తీసుకొస్తుండగా 22 సంవత్సరాల యవనస్తుడు, అతనికంటే బాగా చిన్న వయసు గలవాడు, ఒక 200 అడుగుల దూరంలో ఒక బిల్డింగ్ మీదకి ఎక్కి షూట్ చేస్తే అక్కడికక్కడ చనిపోయాడండి. ఏం జరిగిందో తెలుసా? ఆయన చనిపోయిన తర్వాత ఇలాంటి స్టేట్మెంట్ వచ్చాయి, ఇప్పటి వరకు నేను మందిరానికి వెళ్ళలేదు, ఇక నుంచి నేను మందిరానికి వెళతాను. ఇప్పటి వరకు నేను బైబిల్ చదవలేదు, ఇక నుంచి నేను బైబిల్ చదువుతాను అని చెప్పజరిగింది. కనుక మరణం క్రైస్తవునిక విశ్వాసానికి అంతం కాదు. ఒకవేళ నువ్వు మరణించి కూడా మాట్లాడవచ్చు. నువ్వు భక్తికి ఈ లోకంలో జీవిస్తే, దేవుని కొరకు బలంగా జీవిస్తే, మరణించిన తర్వాత కూడా నువ్వు అనేక మందిని ప్రభావితం చేయగలవు. మరి ఈ 3 యువకులు ఆ రోజు నిలబడ్డారు కనుక వారి గురించి మనం ఇంకా చక్కగా చెప్పుకుంటున్నాం. కనుక మన విశ్వాసం అనేటువంటిది ఈ లోక సంబంధమైన ప్రతి దేని మీద కూడా ఆధారపడలేదని దేవుని వాక్యం సెలవిస్తుంది. మత్తయి సువార్త 10వ అధ్యాయం
మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ఒక మాట చదువుతాం చూడండి. 38వ వచనం, తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. తన ప్రాణము దక్కించుకున్నవాడు దాన్ని పోగొట్టుకున్నాడు, కానీ నా నిమిత్తము తన ప్రాణము పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకుంటాడు. యేసు ప్రభు నిమిత్తం తన ప్రాణాన్ని ఎవరైనా కోల్పోతే అది ఎక్కడికి పోదు, నువ్వు నిత్య జీవానికి వెళతావు. కనుక పిల్లరా, నెబుకద్నెజరు యొక్క శాసనాన్ని షద్రకు, మేషకు, అబేద్నెగోలు తిరగ వ్రాయించారు. ఒక 5 నిమిషాలు ముగించేస్తాను. ఇంకొక మాట మనం చదువుకొని ముగిస్తాను నేను. చూద్దాం ఒకసారి ఎస్తేరు గ్రంథం చూద్దాం. చూడండి, ఎస్తేరు గ్రంథానికి వద్దాం. ఎస్తేరు గ్రంథంలో ఒక మాట నేను చెప్పి నేను ముగిస్తాను ప్రయత్నం చేస్తాను. 3వ అధ్యాయంలో 8వ వచనం, అంతటా హామాను అహష్వేరోషుతో చెప్పినది ఏమనగా, మీ రాజ్య సంస్థానం అన్నింటి యందుండు జనులలో ఒక జాతి వారు చెదిరి ఉన్నారు. వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి. వారు రాజు యొక్క ఆజ్ఞను గైకొని వారు కారు. కాబట్టి వారిని ఉండనిచ్చుట రాజునకు ప్రయోజనకరము కాదన్నాడు. ఎస్తేరు కాలంలో గమనిస్తే, ఎస్తేరు కాలం ఇంచుమించు ఈ దానియేలు గ్రంథానికి ఎస్తేరు గ్రంథానికి ఒక 70-80 సంవత్సరాల తేడా అన్నమాట. అంటే అప్పుడు ఈ సంఘటన జరిగింది, తదుపరి కాలంలో ఈ సంఘటన జరిగింది. ఈ సంఘటన ఏంటంటే హామాన్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు, అహష్వేరోషు దగ్గర ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఇతనికి మొర్దెకై అనేటువంటి వ్యక్తి యూదుడు వంగి నమస్కారం చేయలేదు. ఆ కారణం చేత అతను ఏం చేశాడంటే యూదుల మీద రాజుగారికి తప్పుడు సమాచారం చెప్పాడు అనమాట. ఏమని చెప్పాడంటే, మీ రాజ్యంలో ఉండేటువంటి ఒక ప్రజలు ఉన్నారు, వారు మిగిలిన వారి విధుల కంటే వారి విధులు వేరుగా ఉంటాయి, వారు నీ రాజ్యంలో ఉండటము క్షేమం కాదనేటువంటి ఒక తప్పుడు సమాచారం ఇచ్చాడు. ఆ మాటకు వస్తే, అంతకుముందు అధ్యాయంలోనే రాజుగారిని చంపబోయేటువంటి వ్యక్తుల నుండి ఈ మొర్దెకై అన్నవాడు మరి ఆ రాజుగారిని రక్షించేటువంటి సంఘటన ఉంటుంది. ఆ విషయాన్ని పక్కన పెట్టి ఇతను ఏం చేశాడంటే యూదుల మీద తప్పుడు సమాచారం ఇవ్వటము జరిగింది. చూసారా పిల్లారా? అందుచేత ఏమి శాసనం పుట్టిందంటే, వారి రాజ్యంలో ఉన్నటువంటి అందరు యూదులు కూడా ఒక రోజున చంపబడేటువంటి శాసనము పుట్టింది. కొన్నిసార్లు రాజులు చేసేటువంటి శాసనాలు ప్రజలకు మేలుకరంగా ఉండక, ఇందాక నేను చెప్పాను కదండి, ప్రజలకు ఇబ్బందికరంగా ఉంటాయి. పిల్లారా, నేను ముగిస్తాను గనుక ఈరోజు కూడా క్రైస్తవ్యం గురించి కొంతమంది ప్రజలకు తప్పుడు సమాచారం ఇస్తున్నారు. అర్థమైందా? క్రైస్తవులు మరి వారు మంచివారు కాదనేటువంటి ఒక తప్పుడు సమాచారం వస్తుంది. నాకు సమయం నేను ముగిస్తాను, కానీ ఏమి సమాచారం వస్తుంది అంటే, ఏమని వారు ప్రకటిస్తున్నారు కొంతమంది, వీరు ప్రభుత్వానికి వ్యతిరేకులు అని సమాచారం ఇస్తున్నారు. ఇంకేం చెప్తున్నారు, వీరు బలవంతపు మత మార్పులు చేస్తున్నటువంటి సమాచారం ఇస్తున్నారు. ఇంకేమి సమాచారం ఇస్తున్నారు, వీరు దేశానికి ప్రమాదకరమని సమాచారం ఇస్తున్నారు. ఇంకేమి సమాచారం ఇస్తున్నారు, వీరు డబ్బు కోసము వీరు మత ప్రచారం చేసుకుంటారని సమాచారం ఇస్తున్నారండి. ఏమండి, ఇంకేం సమాచారం ఇస్తున్నారంటే, వీరు సంస్కృతిని పాడు చేస్తున్నటువంటి సమాచారం ఇస్తున్నారు. పిల్లరా, వాస్తవంగా ఈ సమాచారం అంతా కూడా సరైంది కాదు. దయచేసి మీరు ఎప్పుడైనా ఎవరైనా వచ్చి ఈ విషయాలు చెప్తే నేను చెప్పే మాట ఏంటంటే, వాటిని గురించి చక్కగా మీరు వివరంగా తెలుసుకొని సత్యాలు నేర్చుకోండి. అది దీని వివరణ నేను చెప్తాను, కానీ నాకు సమయం అయింది కనుక నేను ముగించేస్తున్నాను. కనుక బయట ఉన్నవారు దయచేసి ఎవరైనా ఈ విషయాలు మీకు చెప్తే వాటి విషయంలో మీరు తొందరపడకుండా సత్యాలు తెలుసుకోండి. అది నేను చెప్పేది, సత్యం తెలుసుకోండి. తెలుసుకున్నప్పుడు
ప్రభు నమ్మటం మేలని మీరు అనుకుంటే నమ్ముకోండి. ఒక ఆయన చూశాను యూట్యూబ్లో, మీరు యేసు ప్రభు నమ్ముకోకండి, వారు మిమ్మల్ని డబ్బులు అడిగేస్తారని చెప్తున్నాడు. ఒక్క మాట చెప్తాను వివరంగా. వాళ్ళు ఎప్పుడు మారుమోగే మాట ఏంటంటే పాస్టర్ గారు దశం భాగాలు అడిగేస్తున్నారు. నా తెలియకడతాను, మీ చర్చిలో ఎంతమంది ఇస్తారు చెప్పండి? ఎవరైనా ఎప్పుడైనా వెనకాలకు వస్తే ఎంతమంది చర్చిస్సులో ఇస్తున్నారో అది నేను లెక్కలు చూపిస్తాను. మీరు ఏమైనా బలవంత పెట్టారండి డబ్బుల విషయంలో? మీరే చెప్పొచ్చు అండి. పాస్టర్ గారు ఎప్పుడు కూడా ఎవరిని కూడా డబ్బులు బలవంతము పెట్టాడు. పైగా ఇంకో విషయం ఏంటంటే, ఈ విషయం చెప్తున్నాను, దశం భాగం అనేటువంటిది దేవుడు తన ప్రజలకు, తన విశ్వాసులకు చెప్పిన మాటది. ఏ మతంలోనైనా వారి భక్తికి వారి ఖర్చులు ఉంటాయి, వాళ్ళు చేసుకుంటారు, తప్పేముంది? ఇక్కడ కూడా భక్తి విషయంలో దేవునికి ఇచ్చే విషయంలో చెప్పాడు. ఏ మతంలో డబ్బు లేకుండా వ్యవహారాలు జరుగుతున్నాయా? ఎక్కడ జరగవు. కనుక పిల్లరా, ఇలాంటి అసత్యమైన ప్రచారాలు నమ్మకండి. ఇంకొక విషయం కూడా చెప్తాను, చిన్న మాటే. అదేంటంటే, ఒకవేళ మీరు ఇతరులు ఎవరికైనా మీరు డబ్బులు ఇచ్చారనుకోండి, తప్పు లేదు, భక్తి కోసం మీరు ఇచ్చారు. మీ ద్వారా పొందుకున్న వ్యక్తులు మీరు హాస్పిటల్ ఉన్నప్పుడు మీ దగ్గరకు వచ్చారా? మీరు కష్టాలు ఉన్నప్పుడు మీ దగ్గరకు వచ్చారా? మీరు ఇబ్బందులు ఉన్నప్పుడు మీరు పరామర్శించడానికి మీకేమైనా డబ్బులు ఇచ్చారా? పౌలు అన్నాడు, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం అన్నాడు. పాస్టర్ గారు తీసుకోవటం మాత్రమే కాదు, పాస్టర్ గారు ఇస్తాడు కూడా. పాస్టర్ గారు కూడా అలాగే ఉండాలి కూడా. పిల్లారా, గనక ఇలాంటి అసత్యమైన వాటిని దయచేసి నమ్మకండి. ఆ రోజు హామాను యూదుల మీదకు అసత్య ప్రచారం చేసి రాజుగారికి చెడ్డ సమాచారం అందించి వారందరూ కూడా చంపబడి ఒక శాసనాన్ని పుట్టించాడు. కానీ దేవుడు ఆ శాసనం రద్దుపరిచి వాడికి నష్టం కలిగేటట్టుగా చేశాడు. ప్రభుని యేసుక్రీస్తు వారు పాపుల కొరకు ఈ లోకానికి వచ్చాడు. ఆయన అన్నాడు, నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవ్వరు చేరని చెప్పాడు. నీ పాపాలు పోయి పరిశుద్ధుడిగా మార్చబడి పరలోకం చేరాలంటే యేసు ప్రభువే మార్గమని బైబిల్ చెప్తుంది. రాత్రి మాటలు వింటున్న నీవు సత్యాన్ని గ్రహించి ప్రభుని యేసుక్రీస్తును నీ సొంత రక్షణగా అంగీకరించమని ప్రేమతో మనవి చేస్తున్నాను. దేవుడి మాటలు మనకు దీవించునుగాక. ఆమేన్. అందరికి వందనాలండి. థ్యాంక్ యూ. అద్భుతకరమైన వర్తమానం. దేవాది దేవుడు మనతో మాట్లాడగలడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏ సందర్భంలోనైనా మాట్లాడగలడు. నేను అనుకుంటాను, ప్రభువు నాతో మాట్లాడడానికి కొన్ని సందర్భాలు ఎంచుకుంటాడు. అది ఉదయం కావచ్చు, మధ్యాహ్నం కావచ్చు. ఈరోజు ఈవినింగ్ ప్రేయర్ చేసుకునేటప్పుడు కూడా వాతావరణ దృష్ట్యా, ఈ సభల దృష్ట్యా, ఈ లైటింగ్, డేస్ ఇవన్నీ కూడా సాయంత్రం 5 గంటల నుంచి స్టార్ట్ చేస్తాం. అంటే వాళ్ళకున్న ఒత్తిడిని బట్టి, ప్రోగ్రామ్స్ని బట్టి. అంతవరకు నా మనసులో ఎక్కడే కూర్చుని మదనపడుతూ ఉన్నాను. అప్పుడు కూడా ప్రభు మాట్లాడారు. కానీ వర్తమానంలో నాకు ఒకటి అర్థమవుతుంది, ఆయన మహిమ పొందడానికి మాత్రమే కొన్ని కార్యాలు జరుగుతాయి. ఆమేన్. ఆయన మహిమ పొందాలి ఈ మాటల ద్వారా. దేవునికి మహిమ కలుగును గాక. అందుకు పాత్రగా వాడబడిన దేవ సేవకులకు నా ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాను. గ్రామస్తులందరినీ, నేను ఈ గ్రామానికి వచ్చి 21 సంవత్సరం అయింది. అప్పటి వరకు ఈ గ్రామంలో ఉన్న వారందరూ నన్ను ఈ రీతిగానే అయ్యగారు ఎలాగైతే చెప్పారో వారి చేత ప్రేమించబడుతూ, నేను కూడా ప్రేమిస్తూ ఈ రీతిగా కొనసాగుతున్నాం. కాబట్టి దేవుని యొక్క ప్రేమ ఉద్ఘాటించబడుతుంది. ఇక్కడున్న సేవకులు మేమందరం కలిసి ఒక 10 మంది సేవకులు ఒక చోట కూడుకొని ప్రార్థన చేస్తుంటాం ఎవరి మంత్. ఆ స్థలంలోనికి దాన్ని గైడ్ చేయడానికి జిన్నూరు నుంచి దేవ సేవకులు వస్తారు. బాలజ్యోతయ్య గారు చాలా సార్లు. వాస్తవానికి రోజు మొదటిగా ఉండాలి, ఖాళీ లేదన్నారు. అప్పుడు నేను ఒక మాట చెప్పాను, నాకు ఒక ఆత్మీయ నాయకునిగా వచ్చి కనీసం దీవెనైనా ఇచ్చి వెళ్ళాలి నేను అన్నాను. జిన్నూరు నుంచి వచ్చారు ఇప్పుడు ఇక్కడికి దీవెన ఇవ్వడానికి. దేవునికి మహిమ కలుగును గాక.
మాటలు చెప్తుంటుంటే ఇచ్చేవారే తీసుకునేవారు కాదు, ఇచ్చేవారనే క్రమంలో కూడా నాకు ఆ మాట కూడా గుర్తొచ్చింది. సమయం, పరిస్థితులు. ఒక చిన్న వ్యక్తి అడిగితే దీవెనివ్వడానికి సైతం ఇంత దూరం రావడం ఒక దైవ సేవకుని యొక్క ఔన్నత్యాన్ని చాటుతుందనే విషయాన్ని నేను ప్రేమతో తెలియజేస్తున్నాను. వారికి కూడా నా ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాను. ఇంకా ఈ స్థలంలో చాలామంది క్రింద కూడా ఉన్న సేవకులు ఉన్నారు. కాస్త పిలిచే సమయానికి ఆలస్యంగా వచ్చిన కారణాన్ని బట్టి వారికి ప్రోగ్రామ్స్ ఉంటాయి, కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి వారికి నా ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాను. ప్రతి ఒక్కరికి రేపటి కార్యక్రమాన్ని వివరించి బాలజ్యోతయ్య గారికి సమయం ఇస్తే చివరి మాట ఒక్క మాట తెలియపరిచి దీవెనిస్తారు. వారు ప్రార్థన దీవెనతో కొనసాగుతాం. రేపు ఉదయం 7:30కు సండే స్కూల్ ఆరాధన ప్రారంభించబడుతుంది. 9 గంటలకు ముగించబడుతుంది. వారికి ఎక్కడే టిఫిన్, బూస్ట్, స్వీట్స్ అందించబడతాయి. ఎవ్రీ వీక్ కూడా ఇది జరుగుతూ ఉంది. ఎందుకంటే వారిని కూడా ఆరాధనలో కూర్చోబెట్టాలన్న ఉద్దేశంతో ఆరాధన 9:30కు ప్రారంభించబడుతుంది. షిలోహు బిడ్డలకు నేను చెబుతున్నాను, 12 గంటలకు ముగించబడుతుంది. 3 గంటలకు బాప్తిస్మ కార్యక్రమం ఉంది. ఆ కార్యక్రమంలో పాల్పొందుతాం. మళ్ళీ సాయంత్రం 6:30 పాంప్లెంట్లో ప్రకటించాం. వాతావరణ దృష్ట్యా అందరూ అనుకూలంగానే ఉన్నారు. కాబట్టి తమ్ముడు రవి కానీ, లైవ్ ఇచ్చే చార్లెస్ తమ్ముడు కానీ, ఇక్కడున్నవారు కానీ అందరూ ఏ టైంకి రమ్మంటే ఆ టైంకంటే 10 నిమిషాల ముందే రాగలిగిన వారు. కాబట్టి అనుకూలతను బట్టి 6 గంటలకే ప్రారంభించబడుతుంది. అందరూ కూడా సకాలంలో రావడానికి ప్రయత్నం చేయండి. ఇంకా వ్యక్తిగతంగా ఏదైనా మీరు కలిసి అంటే రేపటి కార్యక్రమాలు, పరిస్థితుల గురించి మాట్లాడాలంటే నేను ఉంటాను కాబట్టి మాట్లాడవచ్చు. అందరికీ ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాం. కాబట్టి ఈ సమయంలో ఈ సమయాన్ని బాలజ్యోతయ్య గారికి అప్పగిస్తున్నాం. వారు వచ్చి చివరి మాటను తెలియపరిచి మనకు ప్రార్థన దీవెన ఇస్తారు. తదుపరి నేను చెప్పిన సంగతులను బట్టి మీరు బయటకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. శ్రేష్టమైన సమయాన్ని నాకు ఇచ్చిన దైవ సేవకులు, మాకు అత్యంత ఆప్తులు పాస్టర్ అవినేష్ గారికి, కుటుంబానికి ప్రత్యేక వందనాలు. అలాగే ఇంతవరకు చాలా శ్రేష్టమైన అద్భుతమైనటువంటి వర్తమానం. పరమగీతాల్లో షోలమ్మితను అడుగుతారు, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? దైవ సేవకులు చాలా అత్యంత సునాయాసముగా అర్థమయ్యే రీతిలో వేరు ప్రియుని కన్నా మన ప్రియుని విశేషాన్ని చాలా అద్భుతంగా వివరించారు. శ్రేష్టమైన వాక్యం అందించిన ప్రసాదయ్య గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. నిశ్చయముగా మనము ప్రేమించేవారిగా, మనము యేసయ్యను ప్రేమించేవారిగా ఉంటూ అనేకులను ప్రభువు దగ్గర నడిపించేవారముగా. లాస్ట్లో చెప్పిన అంశాలు చాలా అద్భుతమైన మాటలు. మన విశ్వాసము దేని మీద కాదు, కేవలము క్రీస్తు మీద. చెప్పండి, మన విశ్వాసం దేనిని బట్టి? గట్టిగా చెప్పాలి అందరూ. ఒకసారి మీ పక్కవారి షేకని చెప్పండి, మన విశ్వాసం లేక నా విశ్వాసం క్రీస్తుని బట్టి అని చెప్పండి ఒకసారి. డబ్బుని బట్టి కాదు, కులమును బట్టి కాదు, గోత్రాన్ని బట్టి కాదు, రాయితీలు బట్టి కాదు, ఏది పోయినా ఈవెన్ ప్రాణానికే హాని కలుగుతున్నా కానీ యేసును బట్టి. దేవునికి స్తోత్రం. నిశ్చయముగా ఈ 3 దినాల కూటములలో వాతావరణం ఎలా ఉన్నా, పరిస్థితులు ఎలా ఉన్నా, మనం నిశ్చయంగా 3 కూటల్లో పాలు పొందుదాం. తప్పకుండా శ్రేష్టమైన దీవెనలు మనం పొందుకుందాము. నిశ్చయముగా రాగల దినాలకి ఇటు సేవకుల యొక్క వర్తమానాలు చాలా అవసరం. అవి మనం రాసుకోవాలి, గుండెల్లో బదిలిపరచుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. మంచిది. దేవుడు అలాగ మనల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమె. అందరూ లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. ఒకసారి అందరూ అలాగే కళ్ళు మూసుకుని దైవ సేవకులు చెప్పిన వాక్యము ద్వారా ఆయన శాసనములు, మనుషుని శాసనములు ఒకసారి మనం గాయపరిచేవి, బాధపరిచేవి. కానీ దేవుని శాసనములు ఎన్న తగినవి, పరిపూర్ణమైనవి, పరిశుద్ధమైనవి. చేతులు జోడించి, దేవా నీ శాసనములు ఎన్నటికీ నేను అనుసరించి కృప నాకు దయచేయనని ప్రార్థన చేద్దామా? ప్రభువా, నీ శాస్త్ర ప్రకారముగా జీవించే గొప్ప ధన్యత నాకు దయచేయనని ఒక చిన్న మాట ప్రార్థన చేద్దాం. ఈ ప్రియుడు ఎవరు అంటే ఈయన మహిమగల రాజు, అక్షయ శరీరుడైన. ఈ లోకములో రాజులందరూ మట్టితో ఉన్నారు, మట్టిగానే గావించబడ్డారు. కానీ నీవు నేను ఆరాధిస్తూ నీ మహిమగల రాజు ఉన్నాడే, ఈయన మరణము గెలిచి తిరిగి లేచి
నీ కొరకు నా కొరకు నేటికి నీ సజీవుడిగా అక్షయ శరీరముతో ఇకను మన మధ్యను సజీవుడిగా ఉన్న గొప్ప దేవుడు ఆయన. ఇంక ఈ వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషం ఏంటో తెలుసా? నీ ప్రియుడు నీ కొరకు ప్రాణం పెట్టిన నీ ప్రియుడు. ఒకసారి అందరూ ప్రార్థించదు, యేసయ్యా మా విశ్వాసాలు కులం మీదనో, గోత్రం మీదనో, లేకపోతే ధనం మీదనో, ఉద్యోగం మీదనో, లేక ఇంకొక దేశం యొక్క స్వాస్థ్యం, లేకపోతే ఆ పౌరసత్వం మీద కాదు నాయన. అయ్యా కేవలం నిన్ను బట్టి నాయన, నిన్ను బట్టి నాయన, నీ సిలువ బలియాగాన్ని బట్టి మా విశ్వాసం. పరలోకము చేర్చే నేనే మార్గము, నేనే సత్యం, నేనే జీవం అని చెప్పిన ఆ ఒక్క మాటను బట్టి మా విశ్వాసం అని ప్రభు దగ్గర తీర్మానం చేసుకుందామండి. ప్రభు దగ్గర తీర్మానం చేసుకుందాం. అలా తీర్మానం చేసుకుంటేనే ఒక చిన్న మాట అందరి కొరకు ప్రార్థన చేద్దామా? మీ చేతులు పైకెత్తి ఎందరైతే దేవుని పనిని మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారో వారందరికీ దేవుడు చక్కగా అర్థమయ్యే రీతిలో ప్రార్థన చేద్దామా? ఏ మతము కూడా ఒక వ్యక్తిని హింసించమని చెప్పదు, ఏ దేవుడు హింసించమని చెప్పడు. ఇది ఈ రాత్రి నివారించిన దేవుడు నిన్ను హింసించుతున్న వారి కొరకు కూడా ప్రార్థన చేయమన్నారు కదా, నిన్ను బాధ పెడుతున్న వారిని కూడా ప్రేమించమన్నాడు కదా. ఎవరు నీ పొరుగువాడు? ఎవరు నీ పొరుగువాడు? నీకు హాని చేసిన వాడా? నీకంటే కులము తక్కువవాడా, జాతి తక్కువవాడా, స్థాయి హోదా తక్కువవాడా, పెద్దవాడా? అందరూ మన పొరుగువారే. ప్రభువా ఈ రాత్రి మా పొరుగు వారిని కూడా మీరు ప్రేమిస్తూ నీకు స్తోత్రం అనొచ్చు. చిన్న మాట ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధ తండ్రి, గనుడవని యేసయ్యా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు నాయన. ప్రభు ఈ రాంపాలెంలోని దాసులు ప్రభువా అవినాష్ గారిని, అమ్మగారిని ఏర్పాటు చేసుకుని నాయన కేవలం ఈ ప్రాంత ప్రజలను ప్రేమిస్తూ నీ ప్రేమలో వారిని అంటుకట్టాలని నాయన, నీ ప్రేమకు వారిని పాత్రులుగా చేయాలని, మరణము పొందినంతగా మీరు మమ్మల్ని ప్రేమించిన ఆయన చివరి రక్త బొట్టు వరకు నాయన రక్తము కార్చిన ఏకైక పరిశుద్ధమైన దైవమా, నీ ప్రేమలో వీరందరం అంటే ప్రేమించేదని, క్రైస్తవం అంటే దేశానికి మేలు చేసేదని, క్రైస్తవం అంటే అధికారులకు లోబడేదని, క్రైస్తవం అంటే అందరినీ కూడా ప్రేమగా చూసుకునేదని నాయన. నరికిస్తున్నటువంటి వారిని తల్లి కూడా భోజనం పెట్టగలిగిన ఆ ప్రేమ ఇచ్చిన క్రైస్తవమని మీరు చెప్పిన ఆ మాట అందరూ గ్రహించేదానికి కృప చూపమని ఈ రాత్రి కూడా వచ్చిన వారందరినీ దీవించము, ఆశీర్వదించము. ఏ పరిశ్రమ నీ దగ్గరకు వచ్చారో ప్రభు నీకు స్తోత్రాలు. షడ్రకు, మేషకు, అబేద్నెగో లాగా నీ కొరకు నిలవబడుట కొరకైనా ఒక శ్రేష్టమైన కృప ఈ బిడ్డలందరికీ దయచేయమున్నాయన, దయచేయమని. ప్రాణాత్మ దేహములకు కాపరివై ఉండండి, ఆరోగ్యాలు దయచేయండి, ఆర్థికముగా కృప చూపండి, వ్యాపారము, ఉద్యోగము, ప్రమోషన్లు దయచేయండి, గర్భఫలము లేని వారికి గర్భఫలములు దయచేయండి, వివాహము కాని వారికి వివాహాలు దయచేయండి. ఈ ప్రాంతములో ఇక్కడికి వచ్చిన వారు మాత్రమే కాక ఈ గ్రామములో ఉన్న అందరూ క్షేమముగా ఉండాలి నాయన, అందరూ దీవించబడాలండి, అందరూ ఆస్వాదించబడాలి నాయనా. ఎందరైతే మంచాల మీద ఉండి లేవలేని స్థితిగతుల మధ్య ఉన్నారో అట్టి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారిని మీరు లేవనెత్తమని ప్రార్థన చేస్తూ మిగిలిన 2 దినాలు ఈ దినమ కంటే మరింత మహిమకరముగా మీరు జరిగించబోతున్న నీ శ్రేష్టమైన కార్యాలు బట్టి నీకు స్తోత్రాలు. ప్రజలు గుంపులుగా తండోపతండలుగా ఏల వేసి ప్రజలను ఆహ్వానించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ కోటాలకు ఎన్నో ఆటంకాలు, అభ్యంతరం కలిగిన ఈ రోజే మహిమకరంగా జరిగించారు నాయన. జరిగిన బాకీ కొడుకులన్నీ మరింత ఆశీర్వాదకం జరగాలి. రేపు జరిగే ఆరాధనలు, బాప్తిస్మ కార్యక్రమాలు, ఈ రాత్రి ఇక్కడ చేరి వచ్చిన దైవ సేవకుల సంఘముల ఆరాధనలన్నీ రేపు మరింత మహిమకరముగా జరుగునుగాక. ఈరోజు ఎవరి గృహాలు వారు తిరిగి వెళుతున్నారు, నీ వాక్యం ఇచ్చి దర్శనమిచ్చి మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తూ ప్రభువా ఈ సభల యొక్క ప్రతి అవసరత క్రీస్తు యేసునందు మహిమలు మీరు తీరుస్తున్నందుకు నీకు వందనాలు తెలియజేస్తున్నాం. వాక్యముందు నీ దాసుని వారి పరిచర్యను నాటికి విస్తరింపచేయండి. ఇంకను కొలత లేని అభిషేకము, తాజా అభిషేకము, ప్రస్తుత కాలమునకు కావలసిన ఒక అద్భుతమైనటువంటి ఉపదేశములతో ఈ దాసును బలపరిచి అనేకులకు దీవెనకరముగా చేయుమని మరొకసారి దాసులు అవినేష్ గారిని, కుటుంబాన్ని, సంఘాన్ని నీ కృపణ గల హస్తాలకు అప్పగిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.
ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక సహవాసము, సమాధానము ఈ దినాన్న కురుచి బిడ్డకును సకల పరిశుద్ధులకును ఈ 3 దినముల కూటములకును మరి విశేషముగా మా విశ్వాసము క్రీస్తు మీద కట్టుకుంటాము, మరణమైనను యేసయ్యను విడిచిపెట్టము అని ఒక మంచి తీర్మానముతో తిరిగి వెళ్తున్న బిడ్డలందరికీ ప్రభు పర్యంతము సదాకాలమైన కృపతోడయుండి నడిపించును గాక. ఆమేన్, 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 ఆమేన్. అందరికి వందనాలండి. దేవుడు మిమ్మను దీవించుగాక. గాడ్ బ్లెస్. రేపు రాత్రికి వర్తమానం నిమిత్తమై ధవళేశ్వరం నుంచి జోసెఫ్ రమణ గారు మన మధ్యలోనికి వస్తున్నారు. రేపు రాత్రికి కూడా సకాలంలో వర్తమానం అందించాలన్నది నా ఉద్దేశం. కాబట్టి అందరూ సకాలంలో రండి. దీవెన అయింది. మీ ప్రక్కలకు వందనాలు చెప్పుకోండి. షిలోహు పెద్దవారు మాత్రం దైవ సేవకులు తీసుకుని కొరుగులు చిన్ని గారింటికి తీసుకెళ్ళండి. పొరుగురు నుంచి వచ్చిన వారు, ఇతర గ్రామాల నుంచి వచ్చిన వారు కూడా భోజనం చేసి వెళ్ళండి. ఎవరు కూడా అభ్యంతర పడకుండా వెళ్లకుండా భోజనం అయిన తర్వాత వెళ్ళండి. సామ్యుయల్, ఆదిత్య, అలాగే శ్రీనాన్న గారు, సుభాష్, వీళ్ళందరూ, శేఖర్, సామ్యుయల్ సేవకుల్ని చిన్ని గారింటికి తీసుకెళ్ళండి. యూత్ మాత్రం ఇక్కడే ఉండండి. ఆడపిల్లలు, యూత్ ఆడపిల్లలు మీ పేరెంట్స్తో మీరు వెళ్ళిపోవచ్చు ఇంటికి. మగపిల్లలైన యూత్ వారందరూ ఈ స్థలంలోనే ఉండండి. ఆయా ప్రాంతాల నుంచి వచ్చారు. బ్రదర్ సుదర్శన్ పెద్దపరు నుంచి, అలాగే ప్రక్కనున్న బ్రదర్ గారు, అలాగే దొండపూడి నుంచి యోసేఫ్ గారు, వినోద్ గారు, సీమోన్ గారు, అలాగే బ్రదర్ జోషి కోవురుపాడు నుంచి, చిట్యాల నుంచి వంశీ, ఇలా ఇంకెవరినైనా నాకు ఇక్కడ కనిపించకపోతే నేను మర్చిన వాడిని మన్నించండి. అటు సేవకులందరికీ నా ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాను. అందరూ సేవకులందరూ ఒకసారి స్థలంలోనికి వస్తే మిమ్మల్ని యూత్ వారు తీసుకొని వెళ్తారు. ఆ క్రింద ఉన్నవారు కూడా, యూత్ వారందరూ ఇక్కడే ఉండండి.